నీతి ఆయోగ్ భేటీ నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. తాను మాట్లాడుతుంటే మైక్ ఆఫ్ చేశారని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇతర నేతలు అరగంటకు పైగా మాట్లాడారని అన్నారు. ఇది బెంగాల్కు ప్రాంతీయ పార్టీలకు అవమానమని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. বলেছি সেটা হচ্ছে আমি দেশের স্বার্থে এবং বাংলার স্বার্থে রাজ্যগুলোর স্বার্থে আজকে এসেছি, একা অপোজিশনের কেউ আসেনি। কিন্তু আপনাদের পরিষ্কারভাবে বলছি, আপনারা বাজেটে আমাদের বঞ্চনা করেছেন, আপনারা বাংলার সমস্ত উন্নয়নের প্রজেক্ট বন্ধ করে দিয়েছেন, আপনারা বিরোধী দলের রুরাল রোড যোজনা বন্ধ সমস্ত কিছু বন্ধ করে রেখেছেন, এমনকি ফুড সাবসিডি পর্যন্ত দেননি। আমরা 1,71,000 কোটি টাকা পাই লাস্ট ইয়ার পর্যন্ত, এই বাজেটেও কিছু নেই, শুধু জিরো। এইটুকু বলার সাথে সাথে আমার মাইকটা স্টপ করে দিয়েছে। আমি বললাম, why you discriminate, why you stop me? I am only attending, you should be happy for that. Instead of that, you are giving more scope to your party, your government, and you only me on behalf of opposition, only I am there, and you stop my mic. আপনি আমার মাইক বন্ধ করে দিচ্ছেন। আপনাদের এই বঞ্চনা আমি মানি না, তাই মনে রাখবেন আমি চললাম। నీతి ఆయోగ్ భేటీ నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. తాను మాట్లాడుతుంటే మైక్ ఆఫ్ చేశారని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. ఈ రోజు నీతి ఆయోగ్ కు సంబంధించిన పాలక మండలి సమావేశం జరుగుతుంది. అయితే పాలక మండలి సమావేశం జరిగినప్పుడు మమతా బెనర్జీకి మాట్లాడేందుకు 15 నిమిషాల సమయం కేటాయించారు. సమయం అయిపోవడంతో ఆమె మైక్ అనేది కూడా ఆఫ్ చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తోంది. కానీ మమతా బెనర్జీ ఆరోపిస్తుంది ఏంటంటే తనకు కేవలం 5 నిమిషాలు మాత్రమే సమయం అనేది కూడా కేటాయించారు. ఏదైతే సెంట్రల్ ఫండ్స్ కు సంబంధించిన ఇష్యూస్ అన్నిటి కూడా రైజ్ చేస్తున్నప్పుడు తన మైక్ ను మ్యూట్ లో ఉంచారని చెప్పేసి కూడా ఆమె ఆరోపిస్తున్నారు. దీనిపైన ఆమె బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. అయితే ఇండియా బ్లాక్ కూటమిలో ఉన్న ఇతర పార్టీలకు సంబంధించిన పార్టీలు ఎక్కడైతే అధికారులు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు ముందే నీతి ఆయోగ్ సమావేశాన్ని బైకాట్ చేయడం కూడా జరిగింది. అయితే మొత్తం 9 రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు నీతి ఆయోగ్ సమావేశాన్ని బైకాట్ చేశారని చెప్పినప్పటికీ మమతా బెనర్జీ కూడా సమావేశానికి హాజరు కాలేదని చెప్పేసి మొదటి ప్రకటించారు. కానీ ఆమె కొంత ఆలస్యంగా సమావేశానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మమతా బెనర్జీ మాట్లాడిన సందర్భంలో ఈ విషయం అనేది కూడా చోటు చేసుకుంది. అయితే మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు ఎవరూ రాకపోయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవించి తన సమావేశానికి హాజరయ్యాను. తనకు సమావేశాన్ని హాజరైనప్పుడు పశ్చిమ బెంగాల్కు కేంద్రం నిధులు ఇచ్చే విషయాన్ని గురించి ప్రస్తావన చేస్తున్నప్పుడు అప్పుడు ఈ విధంగా వివరించారని చెప్పేసి స్పష్టం చేశారు. అయితే నేను కేవలం 5 నిమిషాలు మాత్రమే మాట్లాడగలిగాను, కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మాత్రం 20 నిమిషాల సమయం అనేది కూడా ఇచ్చారని చెప్పేసి మమతా బెనర్జీ ఇక్కడ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దాంతో పాటుగా ఇతర ముఖ్యమంత్రులు అస్సాం, గోవా, ఛత్తీస్గఢ్ కి సంబంధించిన ముఖ్యమంత్రులు 10 నుంచి 12 నిమిషాల పాటు మాట్లాడారు. అందుకోసమే తన ప్రొటెస్ట్ ను రిజిస్టర్ చేస్తూ సమావేశం నుంచి బైకాట్ చేశారని చెప్పేసి మమతా బెనర్జీ చెప్తున్నారు. అయితే ఇండియా భాగస్వామ్య పక్షాలకు అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్న పార్టీలకు ఒక రకమైన నిబంధన, మిగిలిన పార్టీలకు మరొక రకమైన నిబంధన అనేది పెట్టడం అనేది కూడా సరికాదని చెప్పేసి కూడా ఆమె ఆరోపించారు. సో మొత్తం మీద కూడా దీనిపైన కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాన్ని మమతా బెనర్జీ మాత్రం అంగీకరించడం లేదు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.